అంకమ్మ సాంగ్యంలోని తొలి కణుపుకు చెందిన 5వ వంతును విన్నారు మీరు. ఆ వంతులో అమ్మవారి బూడిద నుండి ముగ్గురు ముదితలు వెలువడి వారిని ముమ్మూర్తులు పెళ్లాడడం, లక్ష్మీ సరస్వతుల నుండి ఒక్కొక్క కళ బయటకు వచ్చి పార్వతిలో కలవడం, 3 కళలు కలిసిన పార్వతి రాత్రిపూట కాళిక రూపంలో విహరించడం, ఇది తెలియని శివుడు కాళికను అదిలించడం వరకు ఉంది. ఇక 6వ వంతు కథలోనికి పోదాం రండి. మొలకి హస్తాలు కట్టుంటాయి. యోజనం ఎత్తున్న కాళిక అమ్మవారు శివుడిని తన చేతితో అలవోకగా పట్టుకుని గిరగిరా తిప్పి నేల మీద వెల్లకిలా పడవేసి ఆయన రొమ్ము మీద ఒక కాలును పెట్టి నిలుచుకునింది. వెంటనే శాంతపడి పార్వతి రూపంలోకి మారి శివుడిని పైకి లేపింది. ఈశ్వరుని జుట్టుబట్టి తన ముఖం కాడికెత్తింది, చూసింది, పక్కపక్క నవ్విందో, ఆ పట్టు పట్టిందో, పట్టు పట్టిందో, గిరగిర తిప్పిందో, ఆ గిరిరాజుపతిని ఇల్లెకల పడవేశో ఈశ్వరుని ఎదురమ్మ మీద ఈశ్వరుని ఎదురొమ్మ మీద ఎడమ కాలుంచి పక్కపక్క నవ్వుతుంది. అది తప్పని అమ్మవారు ఎంచి పట్టున కాలు తీసి భూమి పైన పెట్టి అయ్య తన భర్త చేయబట్టి ఎలా ఆ తట్టున పైకి లేపిందో. కాళీ పార్వతి ఒక్కరేనని గుర్తించలేకపోయిన శివుడు, పార్వతి ఇంతసేపు ఎక్కడికి పోయినావు? ఏదో రాక్షసి వచ్చి మన కైలాసం మీద పడింది అన్నాడు. అప్పుడు అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ తన గుట్టును బయటపెట్టింది. లక్ష్మీ సరస్వతులలోని కళలు వచ్చి తనలో కలవడం వలన కాళిక రూపు ఏర్పడింది అని చెబుతూ తాను చేస్తున్న పనులను అన్నిటినీ విడమరచి చెప్పింది. ఆ మాటతో నివ్వెరపోయినాడు శివుడు. వెంటనే అమ్మవారిని ఒకచోట నిలబెట్టి మహామంత్రాన్ని జపించి అమ్మవారిలోని 3 కళలను బయటికి తీసినాడు. వాటి మూడిటిని కలిపి ఒక మగువుగా చేసి భూలోకానికి పోయి ప్రజల బాగోగులను చూస్తూ ఉండమని చెప్పినాడు. ఆమె అంకమ్మ తల్లి. ఆ 3 కళను ఒక తోట ఆ ముచ్చటగా నిలిపో మహామంత్రము చదివే ఆ మంత్ర తీర్థము జల్లో అయ్యా 3 కళలను కలిపో అయ్యరారా ఒక ముదితగా మార్చే ఆ చూడ చక్కన తల్లో ఆ సుందరీమణియో అందాలయావమ్మ అయ్యలారో ఆమె అంకమ్మ తల్లో అయ్యలారా అంకమ్మ తల్లో. అయ్యా అంకమ్మ, ఇక్కడ నీవు ఉండడానికి లేదు. నీవు భూలోకమున్నదే ఆ రాజులను రక్షించు, రాజులను రక్షించి వరమలిచ్చి వారి చేత నువ్వు పొంగళ్ళు, పోతులు, కుడుములు, కానదియ్యలు అవన్నీ భూలోకమునకు పోయి భుజించుము. ఈ ఒక్క దేవలోకములో నీకు స్థానము లేదు, పోపమ్మని ఆ ఈశ్వరుడు దీవించి పంపినాడు.
ఆ అంకాళి దేవతను. అక్కడ నుండి బయలుదేరిన అంకమ్మ తల్లి భూలోకములో తన కనువైన నగరాన్ని వెతుకుతూ దిగుతుంటే అందమైన ఉజ్జయిని నగరం కనబడింది ఆమెకు. కుబేరుని పట్నము అలకావతి నగరము కూడా చూశాను గాని ఇంత ధీటిగా లేదు. ఆహా, ఏమి ఈ మిద్దెలు, ఈ మేడలు, ఈ మేటి గోపురములు చూస్తూ ఉంటే బాగా ఆహ్లాదకరంగా ఉంది. చూస్తూ ఉన్నాను. మిద్దెలు మేడలో ఎలారా మేటి గోపురములో వారాసికిరువైనా ఎలారా అయ్యో వరతటాకములో చారురత్నములో మలారా ఇవో సౌధ వాటికలో అప్పుడు ఉజ్జయినిని భట్టి విక్రమార్కులు ఏలుతున్నారు. అంకమ్మ తల్లి చిన్న బాలగా మారి వారి కొలువులో దిగింది. అమ్మవారిని చూసిన భట్టి విక్రమార్కులు అమ్మవారికి ఎదురేగి పూజించినారు. భట్టి విక్రమాదీచులు పరిపాలనలో ఉంది. అప్పుడు ఆ భట్టి విక్రమార్కులు సింహాసనానికి ఎదురుగా సనుదించింది ఒక అందాల బాల. ఆ బాలను విక్రమాదీశుడు చూసి ఎదురుగా సనుదించి ఆమెకి అమ్మో నా చిన్నితనము నుండి నీ సేవలు చేస్తూ ఉన్నాను తల్లి. అమ్మా మహాకాళి రుద్రకాళి ఓ మహమైన తల్లో ఏటికి నా మీద జాలి కలిగినదా. అని ఎదురుగా సనుదించి అంకాళి దేవతకి బట్టి విక్రమాదీచులు ఇరువురు వచ్చి అమ్మవారి పాదాలు కడిగి ఆ తడి ఎత్తుచు తగినన్ని పూలు పాదాలపై పోసో అయ్యలారా ఆ పరవశము చెందే ఇంతటితో అంకమ్మ సాంగ్యంలోని అంకమ్మ పుట్టుక అనే తొలి కణుపు ముగిసింది. రెండవ కణుపులోని తొలి వంతులో మరలా కలుద్దాం.